నమస్కారం. ముందుగా మన పార్టీకి సంబంధించిన పూజ్యులు ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భించుకొని గొప్పగా మొన్న 28వ తేదీ 27వ తేదీ మహానాడు జరుపుకోవడం జరిగింది. మీకందరికి తెలుసు, మొట్టమొదటగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఇక్కడ జరగాల్సిన మహానాడు మన ప్రధానమంత్రి మోడీ గారు మనకి డీజిల్ కొరత ఇవన్నీ ఉన్నాయి, రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి కోసం, దేశం బాధ్యత కోసం తీసుకున్న నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి పొదుపు మహానాడుగా విజయవాడలో 1875 క్లస్టర్లతో ఆన్లైన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆన్లైన్లో 1875 క్లస్టర్లో కూడా ఈ పార్టీ ఒక గొప్పతనం బయటపడింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ముందు పుట్టిన పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకులు అక్కడ లేకపోయినా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేశారంటే ఆ పార్టీ ఒక స్ట్రక్చర్, ఆ పార్టీ ఒక నిబద్ధత, ఆ పార్టీ ఒక కార్యకర్త బలం, అదంతా మనం మొన్న చూడగలిగాం. అదే కాకుండా ఇది స్త్రీ శక్తి టీంతో జరుపుకున్న మహానాడు. ఈ యొక్క మహానాడుని ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఇక్కడ లేనప్పటికీ దిగ్విజయంగా జరిపి రాష్ట్రంలోనే జిల్లాలో మొదటి స్థానంలో నిలిపిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మండల్ పార్టీ అధ్యక్షులకి, బూత్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, క్లో కన్వీనర్లకి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, అన్నిటికన్నా ముఖ్యంగా మైటీడీపీ యాప్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు మీకు అందరికి చెప్పేసి వెళ్ళడం జరిగింది, ఈ కార్యక్రమం చాలా బాగా చెయ్యాలి మీరందరూ, నేను ఇక్కడ ఉండలేను, నేను పోలిట్ బ్యూరో మెంబర్ గా మంగళగిరిలో ఉండాలి, మీరందరూ కలిసి చేయాలి అని చెప్పాను. నేను చెప్పిన మాటకి నా మీద ఉన్న గౌరవంతో మీరందరూ ఇంత బాగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి స్త్రీ శక్తి టీం సంవత్సరాల్లో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, ఇళ్ల స్థలాలు కూడా ఉన్న గవర్నమెంట్ స్థలాలన్నీ కబ్జా చేసి ఇక్కడ స్థానిక నాయకులు చేసిన దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు ఇప్పుడే కరకట్టు మళ్ళీ కూడా చెప్పాడు. మీకు నేను చెప్పక్కర్లేదు, మీకే అవన్నీ తెలుసుంటాయి అనుకుంటాను. కాబట్టి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి ఎవరు చేయకుండా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, అదే విధంగా మనం ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం మహానాడు ఎంతో గొప్పగా జరుపుకుంటే అది ఎవరికి సంబంధించింది కాదు, రామారావు గారు జన్మదినం సందర్భంగా మనం మహానాడు జరుపుకున్నాం. ఆయనకి మనం ఇచ్చే గొప్ప గౌరవం, దానికి మన పార్టీ మహానాడు జరుపుకుంటే ఆ మహానాడు సక్సెస్ అయింది చూస్తే అసలు కార్యకర్త ఎక్కడి నుంచి ఈ పార్టీలో కార్యకర్త అధినేత అని చెప్పి పార్టీ ఎలా చెప్తుందో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఎంత ఉన్నత స్థానం కల్పిస్తుందో ఈరోజు మనం మొన్న జరిగిన మహానాడులో చూడటం జరిగింది. కార్యకర్తకి ఉన్నత స్థానం కల్పించే అలవాటు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ.
దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈరోజు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ మహానాడు గురించి హేళనగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఏ పార్టీలో ఉన్న కార్యకర్తే. ఇది కార్యకర్తల పండుగ, కార్యకర్తలు చేసిన పండుగ. దానిని మనం గౌరవించాలి అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అవాకులు చవాకులు పేలకుండా మీ పని మీరు చేసుకోండి. మీరు ఏమన్నా చేస్తుంటే గత 5 సంవత్సరాల్లో అది చెప్పండి. మేము ఇది చేసాము, మేము అది చేసామని. ఇప్పుడు వచ్చి మీరు అది మేము అన్నీ చేసాం, చేయకుండా ఏమీ లేదు. సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 100% చేసాం. అదే కాకుండా యువతకి ఈరోజు ఉద్యోగాలు అనే దానికి ఎక్కడో పడలేదు. మన నెల్లూరు జిల్లా, మన కోవూరు కాన్స్టిట్యున్సీ తెలుసు. 13,000 కోట్లతో మన కొడవలూరు మండలాల్లో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న చదువుకున్న యువతకి నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు చెప్పాను, మీరు చదువుకోండి, మీ చదువులు అయిపోయేతలకి మీకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి. అదే విధంగా ఈ రోజు 30 ఏళ్ల నుంచి ఖాళీగా పడిన కిసాన్ సెస్ తిరిగి ఊపిరి పోసుకొని 13,000 కోట్ల పెట్టుబడులతో రకరకాల ఫ్యాక్టరీలు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే లోకేష్ బాబు యువకులం పాదయాత్రప్పుడు మీకు అందరికీ మాట ఇచ్చారో, ఉద్యోగాలు మీకు ఇస్తారో అని చెప్పి, ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజు ఇంచుమించు 23 లక్షల కోట్లతో రాష్ట్రం మొత్తం పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇంకా ఇప్పటి వరకు 1వ తేదీకంతా ఎవరికైతే పెన్షన్ ఇచ్చామో 24 నెలల నుంచి 1వ తేదీకంతా మీ ఇళ్ళకి వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా రేపు జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లు కూడా మన ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ లోపల ఆల్రెడీ మీరు అందరూ అప్లై చేసుకొని ఉండాలి సచివాలయాల దగ్గరికి వెళ్ళి. ఈ లోపల మీరు అప్లై చేసుకోమని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనకి తల్లికి వందనం సూపర్ 6 సూపర్ హిట్ మనం చేసుకున్నాం. ఏదైతే ఎలక్షన్ ముందు మీకు చెప్పామో, ఇక్కడ ఉన్న ఎంతో మంది తల్లికి వందనం పిల్లలకి వేయడం జరిగింది అకౌంట్లలో. అదేవిధంగా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సులు ప్రయాణిస్తున్నారు. మీరందరూ వెళ్తున్నారా? మీరంతా ఫ్రీగా పోతున్నారా బస్సుల్లో? ఏమా చెప్పండి, వెళ్తున్నారా? మరి గట్టిగా చెప్పాలి కదా వెళ్ళేటప్పుడు. అందరికి తల్లికి వందనం వచ్చిందా? సో తల్లికి వందనం చెప్పాం, తల్లికి వందనం ఇచ్చాం. బస్సుల్లో ఫ్రీ అని చెప్పాం, బస్సుల్లో ఫ్రీ ఇస్తున్నాం. అలాగే సిలిండర్లు కూడా చెప్పాం. సిలిండర్లు వచ్చాయా? చెప్పండి గట్టిగా, వచ్చాయా చెప్పండి. అదే విధంగా మనకి ఏమైతే చెప్పారో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా, ఇక్కడ ఎవరైనా పొలం ఉంటే అన్నదాత సుఖీభావ వచ్చిందా? పొలం ఉంటే ఏమన్నా మీరు మీకంతా రాలే? చెప్పండి. కూడా మనం సూపర్ 6 ఏవైతే చెప్పామో అవన్నీ కూడా మన ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా మంది ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఇళ్ల స్థలాల కోసం అడిగారు. అలాగే ఇక్కడ స్థానిక నాయకుడు కూడా ఇళ్ల స్థలాల గురించి, మహిళలు ఇక్కడ ఇబ్బంది పడే విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడే ఎంఆర్ఓ మేడం కూడా చెప్పాను. అలాగే ఇక్కడ గాన స్థలాలు, గవర్నమెంట్ స్థలాలు ఉంటే ఎక్కడైనా ఎవరు ఆక్యుపై చేసినా అవి రిలీజ్ చేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇచ్చేదానికి మీరు బాధ్యత వహించాలని నేను అలాగే మీరు నాకు ఆ పేపర్ ఇస్తే నేను రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి అవి కంప్లీట్గా చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను. మనం ఇక్కడ ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి మంచినీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా అవస్థ పడుతున్నాయి. సిబిఎన్ కాలనీ మనం 10 లక్షలతో పైప్ లైన్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ పని కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకొక వారం 10 రోజుల లోపల మీకు అందరికి ఇక్కడ నీళ్లు వస్తాయని కూడా నేను తెలియజేస్తున్నాను. అట్టే తల్లి ఆ గుడి కూడా బాగా చేయండి, తల్లి ఆ గుడిని బాగా చేయండి.